వీళ్ళ రికార్డులను వీళ్ళే చెరిపేయడంలో వీళ్ళని మించినోళ్లే లేరు. ఐపీఎల్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో రాయాల్సిన రోజు ఇది. ఈ రోజు జరిగిన ఐపీఎల్ సెకండ్ మ్యాచ్ లో ఎవ్వరూ కన్ని విని ఎరుగని రికార్డ్స్ నమోదయ్యాయి. ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్ స్కోర్ నమోదు చేసి మరో కొత్త రికార్డుకు నాంది పలికారు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం. వీళ్ళని మనుషులు అనడం కంటే మానవ మృగాలు అనడం కరెక్టేమో. నిజంగా చెప్తున్నా, టీ20లో ఈ విధమైన తాండవం చేసే టీంని నా కెరియర్ లో నేను ఎప్పుడు చూడలేదు. ఒకప్పుడు 200 స్కోర్ చూడడమే గగనం అనుకుంటే ఇప్పుడు 286 పరుగులేంది సామి. ఒక్కొక్కసారి నేను చూస్తుంది నిజమేనా అనే భ్రమలోకి వెళ్లేలా ఆడుతున్నాను. లాస్ట్ ఇయర్ లో ఉన్న దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. అదే అగ్రెషన్, అదే అటాకింగ్ గేమ్. ఇంకా చెప్పాలి అంటే అప్పటి టీం కంటే ఇప్పటి టీం ఇంకా డేంజరస్ గా ఉంది. లాస్ట్ ఇయర్ లో వన్ డౌన్ పెద్దగా స్ట్రాంగ్ గా లేదు అని మాట్లాడుకున్నాం. అయితే ఈసారి వన్ డౌన్ లో ఇషాన్ కిషన్ అనే విధ్వంసం తోడయ్యాడు. ఇషాన్ కిషన్ ఈరోజు వన్ డౌన్ లో వచ్చినప్పటి నుంచి ఏం చేశాడో మన కళ్ళతో మనమే చూసాం. ఇషాన్ కిషన్ హైదరాబాద్ కి ఆడిన మొట్టమొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేసి రెచ్చిపోయాడు. ఎస్ఆర్హెచ్ లో ఉన్న మెంటల్ నా కొడుకులకి నేను కూడా ఏమాత్రం తక్కువ కాదు అని హెచ్చరింపు జారీ చేశాడు. ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ ఇలా ఆడిన ప్రతి ప్లేయర్ 200+ స్ట్రైక్ రేట్ తో ఆడి 286 పరుగుల భారీ టార్గెట్ ని రాజస్థాన్ రాయల్స్ ముందు పెట్టారు. ఏ ఒక్క బౌలర్ పైన కనికరం లేకుండా ఆడి ఊచకోత కోశారు. అఫ్ కోర్స్ అన్డౌటెడ్లీ రాజస్థాన్ రాయల్స్ ని కూడా మనం అందరం అప్రిషియేట్ చేయాల్సిందే. అతిపెద్ద టార్గెట్ చేజింగ్ లో 242 పరుగులు కొట్టారంటే మనమందరం రాజస్థాన్ రాయల్స్ ని కూడా మెచ్చుకొని తీరాల్సిందే. ఫస్ట్లీ రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ చూస్ చేసుకున్నారు. ఇక ఎస్ఆర్హెచ్ తరపున ఓపెనర్స్ గా వచ్చిన అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ స్టార్టింగ్ నుంచే వాళ్ళ అగ్రెసివ్ బ్యాటింగ్ ని స్టార్ట్ చేశారు. 3 ఓవర్లకే 45 పరుగులు చేశారు. ఇక తర్వాత తీక్షణ బౌలింగ్ లో అభిషేక్ శర్మ అవుట్ అయ్యి వెనుతిరిగాడు. ఇక అప్పుడు వచ్చాడు వన్ డౌన్ లో రాజస్థాన్ రాయల్స్ కి మొగుడు. ఇక చూసుకో, ఒకవైపు ట్రావిస్ హెడ్, ఇంకోవైపు ఇషాన్ కిషన్. బౌలర్ ఎవరైనా సరే అదరగొట్టేశారు. కేవలం 6 ఓవర్లకే 100 పరుగులు పూర్తి చేశారు. ఇక ట్రావిస్ హెడ్ కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఇషాన్ కిషన్ అండ్ ట్రావిస్ హెడ్ ల పార్ట్నర్షిప్ డేంజరస్ గా మారుతున్న సమయంలో తుషార్ దేశపాండే బౌలింగ్ లో ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. కేవలం 31 బంతుల్లోనే 67 పరుగులు చేసి 215 స్ట్రైక్ రేట్ తో ఉప్పల్లో పెను తుఫాను సృష్టించి తుషార్ దేశపాండే బౌలింగ్ లో అవుట్ అయి వెనుతిరిగాడు ట్రావిస్ హెడ్. తర్వాత బ్యాటింగ్ కి మన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగాడు. వచ్చిన ప్రతి ప్లేయర్ అగ్రెసివ్ గానే ఆడాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి కూడా అగ్రెసివ్ గానే ఆడాడు. తర్వాత ఇషాన్ కిషన్ కూడా కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇషాన్ కిషన్ 40 రన్స్ వరకు ఒక్క 6 కూడా లేదు. ఇక అప్పుడు మొదలు పెట్టాడు సిక్స్లు కొట్టడం. ఇషాన్ 6ల దాటికి 14 ఓవర్లలోనే 200 పరుగులు పూర్తి చేసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక తర్వాత తీక్షణ బౌలింగ్ లో 15 బంతుల్లో 30 పరుగులు చేసి నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యాడు. తర్వాత మన కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్ వచ్చాడు, అదరగొట్టాడు, మళ్ళీ వెళ్లిపోయాడు. కేవలం 14 బంతుల్లో 34 పరుగులు చేసి ఏకంగా 243 స్ట్రైక్ రేట్ తో ఆడి అవుట్ అయ్యి వెళ్లిపోయాడు. ఒకవైపు అడపదడప వికెట్లు పడుతున్నా ఇంకోవైపు మాత్రం వన్ డౌన్ లో వచ్చిన ఇషాన్ కిషన్ క్రీజ్ లో పాతుకుపోయి ఆడాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ చేసి స్టేడియం మొత్తం చిందులు వేస్తూ సంబరాలు చేశాడు ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ సెలబ్రేషన్స్ చూస్తుంటే నిజంగా నేను ఆనందంతో మురిసిపోయా. ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ వీళ్ళందరి విధ్వంసమైన బ్యాటింగ్ తో ఎస్ఆర్హెచ్ టోటల్ 286 పరుగులకు చేరుకుంది. దిస్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ టోటల్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. ఇంకో 2 పరుగులు చేసింటే ఐపీఎల్ చరిత్రలోనే ఇదే హైయెస్ట్ స్కోర్ కూడా అయ్యేది. ఇక 286 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ ఫస్ట్ ఓవర్ లోనే 16 పరుగులు చేశారు. ఇక సెకండ్ ఓవర్ లోనే సమర్జిత్ బౌలింగ్ లో జైస్వాల్ అండ్ పరాగ్ అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన నితీష్ రాణా కూడా క్రీజ్ లో ఎక్కువసేపు నిలబడలేదు. 8 బంతుల్లో 11 పరుగులు చేసి షమి బౌలింగ్ లో అవుట్ అయ్యి వెళ్లిపోయాడు. తర్వాత ఇద్దరు వికెట్ కీపర్స్ సంజు శాంసన్ అండ్ ధ్రువ్ జురెల్ క్రీజ్ లో పాతుకుపోయి ఆడారు. సంజు శాంసన్ తన అగ్రెసివ్ బ్యాటింగ్ తో కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇక ధ్రువ్ జురెల్ కూడా కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. పర్లేదు, బాగా ఆడుతున్నారు అనుకుంటున్న సమయంలో హర్షల్ పటేల్ బౌలింగ్ లో సంజు శాంసన్, జంపా బౌలింగ్ లో ధ్రువ్ జురెల్ ఇద్దరు అవుట్ అయిపోయారు. తర్వాత వచ్చిన శుభం దూబే అండ్ హెట్మేర్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పి బ్రిలియంట్ గా ఆడి రాజస్థాన్ రాయల్స్ ని 242 పరుగుల వరకు తీసుకెళ్లారు. ఇక ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ నమోదు చేసిన కొన్ని రికార్డ్స్ ఏంటో చూద్దాం. దిస్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ టోటల్.
ఫస్ట్ హైయెస్ట్ టోటల్ కూడా ఎస్ఆర్హెచ్ టీం పేరు మీదనే ఉంది. అండ్ ఇంకో రికార్డ్ ఏమిటంటే ఒక ఐపీఎల్ మ్యాచ్లో ఎక్కువ బౌండరీలు ఈ మ్యాచ్లోనే నమోదయ్యాయి. ఏకంగా 46 బౌండరీలు వచ్చాయి. అండ్ ఇంకో రికార్డ్ ఒక ఐపీఎల్ మ్యాచ్లో ఎక్కువ ఫోర్లు ఈ మ్యాచ్లోనే నమోదయ్యాయి. ఏకంగా 34 ఫోర్లు కొట్టారు. 4 times 250+ స్కోర్ చేసిన టీమ్గా సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డు సృష్టించింది. ఇక ఇంకో రికార్డ్ ఏమిటంటే ఫాస్టెస్ట్ 200 రన్స్. కేవలం 14.1 ఓవర్స్లోనే 200 రన్స్ని నమోదు చేసి ఫాస్టెస్ట్ 200 స్కోర్ చేసిన టీమ్గా రికార్డు సృష్టించింది. అండ్ ఎస్ఆర్హెచ్ తరపున ఆడిన ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ తరపున ఆడిన వాళ్ళల్లో థర్డ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ చేసి ఈ రికార్డును సాధించాడు. ఎస్ఆర్హెచ్ విధ్వంసం చూస్తుంటే ఈ సీజన్లో ఎలాగైనా 300 పరుగులు కంప్లీట్ చేసేలా ఉన్నారు. వీళ్ళ బ్యాటింగ్ లైనప్ కి ఎలాంటి బౌలింగ్ లైనప్ అయినా తల వంచాల్సిందే. అయినా మన తెలుగు టీం ఇంత మంచిగా ఆడుతుంటే ఏదో తెలియని హ్యాపీనెస్ భయ్య. మనకంటూ ఫేవరెట్ టీం ఏదైనా ఉండొచ్చు, బట్ అట్ ది ఎండ్ మన తెలుగు టీం బాగా ఆడిందంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ పై ఎస్ఆర్హెచ్ చేసిన తాండవం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఇక్కడి దాకా నా వీడియో చూసారు అంటే మీకు ఎక్కడో ఒక దగ్గర నా వీడియో నచ్చే ఉంటుంది. ఇలా ప్రతి ఐపీఎల్ అప్డేట్స్, ప్రివ్యూ, రివ్యూ అన్నీ మీ ముందు ఉంచుతా. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోకి లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.